గత ప్రభుత్వం ఏ రోజు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, రేషన్ కార్డులు గతంలో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని నకిరేటల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీకి 5వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్న ప్రజాపాలన వార్డు గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్కరిని నేరుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కొంతమంది అపోహలు సృష్టించి ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు చిట్యాల టౌన్ లో 1900 పైచిలకు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు రావడం జరిగింది. అవి గౌరవ అధికారులు పరిశీలన చేస్తా ఉంటారు. రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు రావడం జరిగింది. అవి కూడా పరిశీలిస్తా ఉంటారు. ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు, ఈ కౌన్సిలర్ గారు, మిగతా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ సంబంధించి, అట్లాగే మాజీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొని, ఇక్కడ స్థలం ఉంది, ఇల్లు లేని పేదవాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక సూచనలు ఇచ్చారు. ఇళ్లను కూడా పేదవాళ్లకు పారదర్శకంగా ప్రభుత్వము ఇచ్చే కార్యక్రమానికి మేము 100% సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ కానీ సెలక్షన్ కానీ జరుగుతుందనడానికి ఇది ఒకటి ఉదాహరణగా మేము చెప్తాము. మా చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్లు కానీ ఒక పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో సెలక్షన్ లిస్టును ఫైనల్ చేస్తూ ఉంటారు. ఇది వారిని మనస్ఫూర్తిగా అధికారులను, మా చైర్మన్ గారిని, మా కౌన్సిలర్లను అభినందిస్తూ, ప్రజలందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము. దాదాపు 3500 ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ అయినాయి. గతంలో ప్రారంభమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 700 ఉన్నాయి. ప్రభుత్వము ఈ జిల్లా మంత్రి వెంకరెడ్డి అన్న గారి సహకారంతో ఇంకొక 700-800 ఇండ్లు అదనంగా తీసుకొచ్చి 5000 ఇండ్లను ఈ సంవత్సరానికి ప్రజలకు అందిస్తాం. వచ్చే సంవత్సరం మరొక 5000 ఇండ్లను అందిస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మరొక 5000 ఇండ్లను అందిస్తాం. మొత్తంగా ఈ ప్రభుత్వ పీరియడ్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఇలాంటి అపోహలు, అనుమానాలు నమ్మొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. గత వార్డు సభలో మన వార్డులో ఇల్లు లేని వారిని